అందరికీ నమస్కారం. గుడికి వెళ్లేవాడికే కష్టాలెక్కువ, నిత్యం దేవుడికి దీపం పెట్టేవాడికే కన్నీళ్లు ఎక్కువ. ఈ మాట మనం తరచుగా వింటూనే ఉంటాం. మనలో చాలామందికి ఎప్పుడో ఒకసారి ఈ అనుమానం వచ్చే ఉంటుంది. మనం ప్రతిరోజూ ఉదయాన్నే లేచి స్నానం చేసి దేవుడికి దీపం పెట్టి ఎంతో నిష్టగా పూజలు చేస్తూ ఉంటాం. ఎవరికీ ఎలాంటి అపకారం చేయము. కాని మనకేమో కష్టాల మీద కష్టాలు వస్తూనే ఉంటాయి. అప్పుల బాధలు, ఇంట్లో అనారోగ్యాలు, మానసిక అశాంతి, ఇలా ఏదో ఒక రూపంలో దుఃఖం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. కాని ఇంకొంతమంది ఉంటారు, వాళ్లు కనీసం దేవుడికి దండం కూడా పెట్టుకోరు. గుడిమెట్లు ఎక్కరు, ఒక అగరబత్తి వెలిగించరు. పైగా ఇతరులను మోసం చేస్తారు, ఎన్నో పాపాలు చేస్తూ ఉంటారు. విచిత్రం ఏమిటంటే వాళ్లు మాత్రం కార్లలో తిరుగుతూ పెద్ద పెద్ద బంగ్లాల్లో ఎంతో సుఖంగా జీవిస్తూ ఉంటారు. వాళ్లకు ఎలాంటి కష్టాలు రావు. ఇది చూసినప్పుడు సామాన్య భక్తుడి మనసులో ఎంతో ఆవేదన కలుగుతుంది. అసలు దేవుడు ఉన్నాడా? ఉంటే ఈ పక్షపాతం ఎందుకు? పూజలు చేసేవాళ్లకే ఎందుకు ఇన్ని కష్టాలు ఇస్తున్నాడు అనే కోపం కూడా వస్తుంది కదా. సరిగ్గా ఇలాంటి ఆవేదనతోనే ఒక పరమభక్తుడు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్లి తన బాధను చెప్పుకున్నాడు. స్వామీ, నేనంటే నీకు ఎందుకు అంత కోపం? నేను ఏ పాపం చేశానని నాకు ఇన్ని కష్టాలు ఇస్తున్నావు? ఎప్పుడూ నీ నామస్మరణ చేసేవాళ్లకేమో దుఃఖాన్ని ఇస్తున్నావు. కనీసం నీకు దీపం కూడా పెట్టని వాళ్లకు, ఎవరికీ ఏ దానం చేయని వాళ్లకు, అడ్డదార్లలో సంపాదించే వాళ్లకేమో అన్ని సుఖాలను ఇస్తున్నావు. ఇదెక్కడి న్యాయం స్వామి అని నిలదీశాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ భక్తుడివైపు చూసి ఎంతో ప్రశాంతంగా చిరునవ్వు చిందించాడు. నాయనా, నువ్వు అడిగిన ఈ ప్రశ్న కొత్తదేమీ కాదు. ఒకప్పుడు నారద మహర్షి కూడా నన్ను అచ్చం ఇలాగే అడిగాడు. అప్పుడు నారదుడికి నా లీలలు ఏంటో ప్రత్యక్షంగా చూపించాను అని చెబుతూ విష్ణుమూర్తి ఆ భక్తుడికి ఒక అద్భుతమైన వృత్తాంతాన్ని వివరించాడు. భగవంతుడి ఆలోచనలు మనకి ఎంత భిన్నంగా ఉంటాయో చెప్పే ఆ అద్భుతమైన లీల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అది కృతయుగం. ఒకరోజు నారద మహర్షి వైకుంఠానికి వచ్చి శ్రీ మహావిష్ణువును దర్శించుకున్నాడు. లోక కళ్యాణం కోసం ఎన్నో విషయాలు మాట్లాడుకున్న తర్వాత నారదుడు కూడా విష్ణువును ఇదే ప్రశ్న అడిగాడు. భక్తులకు కష్టాలు ఎందుకు ఇస్తావు స్వామి అని. అప్పుడు విష్ణువు నారదుడితో,